ఈ త్రికోణ పోరులో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారాలు, ర్యాలీలు, ప్రధాన నాయకులైన వీళ్ళందరూ పెద్ద ఎత్తున ర్యాలీలు, ప్రచారాలు జరుపుతున్నారు. చిన్న స్థాయి నుంచి అందరినీ కలుస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏమంటున్నారు, రేపు జరిగే జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎటువైపు ఉండబోతున్నాయి, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఏం చెప్తున్నారు, జూబ్లీహిల్స్ గత ప్రభుత్వాందేనా, ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వం అందా, ఎటువైపు మారబోతుంది అడుగుదాం. అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు అంజిరెడ్డి అన్న. ఎట్లా ఉందన్న ప్రజల నుంచి స్పందన, ఏది గెలవబోతుంది, ఏమంటారు? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ ఏ ఏ పోలింగ్ ఏరియాకి వెళ్ళినా కూడా, ఏ ఏరియాకి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి చోట కేసీఆర్ గారు మాగంటి గోపీనాథ్ గారిని గుర్తు చేయడం జరుగుతుంది. మాగంటి గోపీనాథ్ గారు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి చిన్న పెద్ద ఎవరు చూసుకోకుండా ప్రతి వారికి సాయం చేసిండు, అభివృద్ధి చేసిండు. పాపం ఆయన అకాల మరణం తీరని లోటు అని చెప్తూ, అలాగే కేసీఆర్ గారు కూడా గడిచిన 10 సంవత్సరాలు హైదరాబాద్ని ఏ రకంగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు హైదరాబాద్ని ఏ రకంగా అభివృద్ధి చేశారు, ఈ 2 సంవత్సరాలు ఎట్లా కుంటుపడింది, స్లమ్లో కానీ, ఈ చెత్త సేకరణలో కానీ, డెవలప్మెంట్లో కానీ ఎక్కడ కూడా గత ప్రభుత్వానికి ఎక్కడ కూడా పొందలేని విధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో కనీసం కొద్దిలో కొందరైనా ఈ భయానికి అమలు చేస్తారనే ఉద్దేశంతో ప్రజలు వచ్చిర్రు. ప్రతి చోట కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మేము కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ, మాగంటి గోపీనాథ్ గారిని గుర్తు చేసుకుంటూ మేము 3వ నెంబర్ పైన కారు గుర్తుకే ఓటేస్తామని కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఇంతకుముందు ఏదైతే 16,000 తోటి గెలిచినామో అంతకంటే రెట్టింపు మెజారిటీతో మళ్ళీ గెలవబోతున్నామని చెప్పి. నవీన్ యాదవ్ ఒక యువకుడు, ఏ విషయానైనా దగ్గరకు వచ్చి, అంటే ఏదైనా సమస్య ఉంటే ముందుండి మాకు ఆసరంగా ఉంటాడు, ఏదైనా సమస్య వస్తే తీరుస్తాడని చెప్పి చాలా మంది మాట నుంచి వింటున్నాం సార్. ఏ విధంగా అయిపోవచ్చు ఇది? ఆ నవీన్ యాదవ్ వైపు ఉండొచ్చా ప్రజలు, ఇటు బీఆర్ఎస్ వైపు ఉండవచ్చా? ఒకటండి, మీరు చూస్తున్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకే విలువ లేదు. ఒక యువకుడైనప్పటికీ నవీన్ యాదవ్ గారు ఏం చేయగలుగుతారు? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి 420 హామీలు ఇస్తే ఒకటి నిర్వహించలేకపోయినప్పుడు, పైన ఏం లేనప్పుడు పాపం నవీన్ యాదవ్ ఏం చేస్తాడు? కాబట్టి నవీన్ యాదవ్ వైపు ప్రజలు లేరు. నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అనే ఒక అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓటు వేయడానికి పోతేనే ఎంబడి పడుతున్నారు. రేపు గెలిస్తే ఇంకెంత అరాచకం ఉంటుంది అనేది బయటకు రాకుండా కూడా సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా బీఆర్ఎస్ పడే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు 102 డేనే ఉంది గేమ్ షో, ఎట్లా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా దీంట్లో గెలుపు, సునీత గారి గెలుపు ఖాయమైంది. మెజారిటీ కోసమే ప్రయత్నం అంతా. దీంట్లో ఇంతకు మించి వేరే లేదు. ఖచ్చితంగా వాళ్ళ ఫెయిల్యూర్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేయలేకపోయినాం. మేము 4,000 పింఛన్ ఇవ్వలేకపోయినాం, వికలాంగులకు 6,000 పింఛన్ ఇవ్వలేకపోయినాం, మహిళలకు 2,500 ఇవ్వలేకపోయినాం. మేము ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ పోతాం. కానీ మేకపోతు గంభీరంగా మాట్లాడితే కొంచెం మెజారిటీ అన్న తగ్గించుకోవచ్చు వాళ్ళ పైన. వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మెజారిటీ బీఆర్ఎస్కి వచ్చే పరిస్థితుంది. కాబట్టి డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఒక్కొక్క ఓటుకి 2,500, 3,000 ఇచ్చుకుంటూ పొద్దుటిపూటనే అరాచకంగా ఇట్లా పంచుకుంటూ వెళ్తున్నారు. అంటే వాళ్ళు ఆ ఓటమి భయం పడ్డది కాబట్టి డబ్బులు ఇస్తున్నారు కదా. వాళ్ళు అభివృద్ధి చేస్తే, వాళ్ళు గెలుస్తామనే నమ్మకం ఉంటే ప్రతి నియోజకవర్గ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నాయకులు, మంత్రుల ఇక్కడ కేంద్రీకృతమై నిలబడి చేస్తున్నప్పుడు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? 2,500 ఇస్తున్నాం అంటే మేము ఓడిపోతున్నాం అనే నైతికంగా ఓడిపోయినట్టే. అదే రేపు 14వ తారీఖు మనం చూడబోతాం. అవే పైసలు బీఆర్ఎస్ సీట్లు ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు సార్. మీరు ఒక విషయంగా చెప్తున్నారు, అన్ని పార్టీలు ప్రధాన పార్టీలు ఇస్తున్నాయి అంటున్నారు, ఏం చెప్తారు సార్? కాంగ్రెస్ పార్టీకి ఉన్న అలవాటే బట్ట కాల్చి మీద వేయడం. దాంట్లో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ మీద లేనిపోని అన్ని అవాకులు మాట్లాడడం తప్ప ప్రజలు కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి గుండెల్లో పెట్టుకొని చూడడానికి సిద్ధంగా ఉన్నారు. మరోసారి కేసీఆర్ గారిని ప్రభుత్వం కావాలని రాష్ట్రం అంతా కోరుకుంటుంది. ఈ జూబ్లీహిల్స్ ఇచ్చే తీర్పు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా ఒక ఆదర్శం కావాలని కోరుకుంటున్నాం. సార్ మెయిన్గా చెప్పండి, ఇదే విధంగా ఒక సెంటిమెంటల్గా లాస్య నందిత చనిపోయిన తర్వాత వాళ్ళ సిస్టర్కి లాస్య నివేదితకు ఇచ్చిర్రు సీట్. అక్కడైతే ఆ బీఆర్ఎస్ అభ్యర్థి 3వ స్థానాన్ని సంపాదించడం జరిగింది. అదే మాగంటి గోపీనాథ్ చనిపోతే వాళ్ళ వైపుకి మాగంటి సునీతకి ఇచ్చిర్రు. ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది సార్? ఎట్లా ఉండబోతుంది అంటే అక్కడే టప్పైతే నడిచింది, ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది? ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్లో నియోజకవర్గంలో ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్లో గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఖచ్చితంగా 100కు 100% బీఆర్ఎస్ఏ గెలుస్తున్నది. బీఆర్ఎస్ గెలుపు ఖాయం. సార్ కాంగ్రెస్ చాలా పథకాలు అమలు చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వం రాగానే మహిళలకు ఫ్రీ బస్సు పెట్టింది. ఇప్పటికీ చాలా చేసుకుంటూ వస్తుంది. నిన్న మన
ప్రీ రేషన్ కార్డులు ఇచ్చిర్రు. రేషన్ కార్డుల వల్ల ఇట్లా చాలా మంది స్కూల్లో చదివే పిల్లలకు వాళ్ళకి వీళ్ళకు ఇంకా దేని గురించి అయినా చాలా ఉపయోగపడుతున్నాయి. ఏం చెప్తారు? వారి అన్ని మొత్తము 420 పథకాలే. ఏ పథకాలు కూడా ఇప్పటివరకు రాష్ట్రంలో ఏవి కూడా అమలు కాలేదు. ప్రజలకు వాస్తవానికి ఓట్ల గురించి పోయినప్పుడు మహిళలు 2500 మాకు మహిళలు తీస్తా అని చెప్పి ఏమని చెప్పి అడుగుతున్నారు. కాంగ్రెస్ పథకాలు ఇవ్వడంలో విఫలమైంది. అందుకే ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్కి జూబ్లీ హిల్స్ ప్రజలందరూ పట్టం పడుతున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుపు ఖాయం. ఏం చెప్పబోతున్నా మీరు? ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ దాంట్లో బీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్షం ఏది ఉండబోతుంది ఈ జూబ్లీ హిల్స్ దాంట్లో? ప్రధాన ప్రతిపక్షము కాంగ్రెసే ఉంటుంది. థర్డ్ ప్లేసు బీజేపీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు 50,000 మెజార్టీతోని పక్కా గెలుస్తారు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎవరిని అడిగినా కానీ తప్పకుండా మాగంటి సునీత గారికి ఖచ్చితంగా మేము ఓటేసి గెలిపించుకుంటాం అనే వాయిసే ఉంది. ఖచ్చితంగా మంచి మెజార్టీ వస్తుందని నమ్ముతున్నాం. ఇప్పుడు మెయిన్ గా చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రులు, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నుంచి ప్రధానమైన మంత్రులు అందరు తిరుగుతున్నారు సార్. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఒక కేటీఆర్ గారు మాత్రమే తిరుగుతున్నారు అని చెప్పేసి అంటారు. ఎట్లా ఉండబోతుంది ఈ ఫీవర్? ఇదంతా చూపించబోతుందా? ఇంతమందిని జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఏ విధంగా ఉండబోతుంది సార్? వస్తే సింహం సింగిల్ గా వస్తుంది. కేటీఆర్ గారు అదే లైన్ లో వచ్చి విజయం సాధించబోతుంది.